ఎంత ప్రశాంతంగా ఉందో. పొద్దున్నే వాకింగ్కి వెళ్తే ఫ్రెష్ ఎయిర్, చందమామను కూడా చూడొచ్చు. 6 అయినా చందమామ వెళ్ళట్లేదు, 6 అయినా అప్పుడప్పుడే వెలుగు వస్తుందన్నమాట. ఈరోజు ఏప్రిల్ 15th. చాలా చల్లగా ఉంది. పైన అయితే ఇంట్లో కొంచెం వేడిగానే ఉంది. సాయంత్రం అయితే ఇంకా చల్లగా ఉందన్నమాట. బాగుంది వెదర్. మధ్యాహ్నం అప్పుడు చాలా వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి, డీహైడ్రేట్ అవ్వద్దు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త. సో ఈరోజు 15th ఏప్రిల్ అండి. నేను ఈరోజు చాలా చాలా అంటే చాలా విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఇప్పుడు ఫీమేల్స్ ఉంటారు కదా, ఆడవాళ్ళు ఇంట్లోనే పనులు చేయాలి, ఉద్యోగం చేస్తే ఏదో వాళ్ళు టైంపాస్ కోసం వెళ్తారు, లేకపోతే డబ్బుల కోసం వెళ్తారు, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు కదా. దాని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నానండి. నిజం చెప్పాలంటే ఫీమేల్స్ ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారో, వర్కింగ్ ఉమెన్ ఉంటారో, వాళ్ళకి చాలా అంటే చాలా డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇంట్లోనూ పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, అక్కడ వాళ్ళ బాసులు తిడితే పడాలి, మళ్ళీ చాలా దూరం జర్నీ చేసి ఇంటికి రావాలి, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎంత కష్టమండి. ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అని అంటే, మనకి డేట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఏది తప్పని పరిస్థితి అన్నమాట. ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అప్పుడు కూడా చాలామందికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి డేట్ టైంలో. అలాంటిది ఎందుకు చాలామంది దాని గురించి ఆలోచించకుండా జస్ట్ ఫీమేల్స్ జాబ్కి వెళ్తే టైంపాస్ కోసం వెళ్తారు, లేకపోతే ఇంట్లో పనులు తప్పించుకోవడానికి వెళ్తారు, లేకపోతే వీళ్ళకి డబ్బులు అవసరం లేకపోయినా కానీ ఏదో అలా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి వెళ్తారు. ఇలాంటివి అనుకుంటారండి. నేను నిన్న చాలా విన్నాను, ఎవరో ఒకళ్ళ త్రూ విన్నాను అనమాట. యు ఆర్ కమింగ్ టు ఆఫీస్ ఫర్ మనీ, ఫర్ ద సేక్ ఆఫ్ మనీ, యు ఆర్ డూయింగ్ టైం పాస్ అనేసి అంటే నాకు భలే కోపం వచ్చింది. నీకు ఎవరు చెప్పారు నేను మనీ కోసం వస్తున్నానని? నాకు చాలా అవసరం నాకు డబ్బులు ఎంజాయ్ చేయడానికి. యూ జస్ట్ ఎంజాయ్ ఇన్ ద ఆఫీస్ అది ఇది అని అంటే డబ్బులు వస్తాయి. ఆబ్వియస్గా నేను 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను, నాకు డబ్బులు వస్తాయి, ప్లస్ నేను దాని విధంగానే ఖర్చు పెట్టుకుంటాను. అలాగే లావిష్గా ఉండాలి అని అంటే ఉంటా, చాలా లీస్ట్గా ఉండాలంటే కూడా ఉంటాను. మీకు తెలుసా అసలు ఏమి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఫీమేల్ జాబ్ చేయాలి అని అంటే అని ఫుల్ క్లాస్ స్పీకర్ అనమాట నేను తనకి. అందుకని చెప్పేసి నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే జాబ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆడవాళ్ళు, మీరు అస్సలు వెనకడిగే వేయొద్దండి. ఎందుకంటే మన లైఫ్ మనం లీడ్ చేయాలి, మనం మన ఓన్గా బతకాలి, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే ఇలాంటివే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో, చిన్నగా బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న జాబ్ అయినా కానీ చేసేవాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పొజిషన్లో జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే చాలా లోకుగా చూడడము, మేల్ డామినేషను ఫీమేల్ మీద ఇలా చాలా ఉంటాయి కదా. ప్రతి దగ్గర కూడా ఇలాగ ఉంటాయి. నేనైతే దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. నేనైతే చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను, చాలా గట్టిగా ఉంటుంది నా బేస్ వాయిస్. సో నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను కొన్ని విషయాల్లో, ఎస్పెషల్లీ అఫీషియల్ విషయంలో అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. ఇంట్లో ఎలాగైతే నా ఇల్లు ఇలా ఉండాలి అని అనుకుంటాను, నేను ఆఫీస్లో కూడా అలాగే పనిచేస్తాను. ఇంకొకటి ఏంటి అని అంటే, నాతో పాటు పనిచేసిన వాళ్ళు కూడా అలాగే పని చేయాలని నా ఒపీనియన్. అందరికీ నచ్చకపోవచ్చు, ఐ టు అగ్రీ. కాకపోతే అలా పనిచేస్తే మనం ఎలాగైతే ఎదిగామో వాళ్ళు కూడా అలాగే ఎదుగుతారు కదా అని ఒక చిన్న ఇది, అంతే. అంతకుమించి వాళ్ళతో ఫోర్స్ చేసేసి పని చేపించేసి అలాంటి గుణం అయితే కాదు. కాన్ఫిడెంట్గా ఉండాలి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా నేను ఇదే చెప్తాను నా వాళ్ళకు కూడా. చిన్న జాబ్ అయినా పర్వాలేదు, తప్పకుండా కాన్ఫిడెంట్గా చేయండి. వన్ ఫైన్ డే మీరు కూడా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు. దానికి ఎగ్జాంపుల్ నేనే. నాది స్టార్టింగ్ శాలరీ 2500. 2005లో నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టానండి, 2005 మార్చ్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 6 months or 7 months గ్యాప్ వచ్చింది. 2008లో రెసిషన్ వచ్చింది కదా,
ఆ టైంలో గ్యాప్ వచ్చిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 6 మంత్స్ తప్ప ఇంకా నేను ఎప్పుడు గ్యాప్ తీసుకోలేదు. నేను లీవ్స్ కూడా ఎక్కువ తీసుకోను. ఎంతో అవసరమైతే ఒంట్లో బాగోకపోయినా నేను ఆఫీస్కి వెళ్ళిపోయే రకం అనమాట. ఎంతో అవసరమైతే తప్ప నేను లీవులు కూడా ఎక్కువ తీసుకోను. సో చిన్న ఉద్యోగం నుంచి పెద్దగా ఎదిగినోళ్ళు చాలామంది ఉన్నారండి. అందరికీ గోల్డెన్ స్పూన్తో పుట్టారు కదా. మనం ఎలాగైతే పుడతామో గోల్డెన్ స్పూన్స్తో ఎవరు పుట్టారు కదా. చాలామంది లేనోళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఉన్నవాళ్ళకి వాళ్ళు డబ్బులు ఏం చేయాలో తెలియక వాళ్ళని అనొచ్చు. ఎవరైతే అనేవాళ్ళు ఉంటారో వాళ్ళని లావిష్గా ఉంటారు, వాళ్ళు డబ్బులు బాగా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు అలాగా అని చెప్పి. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే ఉన్న వాళ్ళకి అసలు ఉద్యోగం చేయవలసిన అవసరమే లేదు కదండి. సో అదనమాట నా ఒపీనియన్స్ అయితే చెప్తున్నానండి. మీరేమనుకుంటారు అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి. చిన్న ఉద్యోగమైనా చెయ్యాలి అని నేనైతే బాగా ఎంకరేజ్ చేస్తానండి. తక్కువ శాలరీ వచ్చినా పర్వాలేదు. నేను పిల్లలకి కూడా ఇదే చెప్తాను. ఎంత తక్కువ శాలరీ వచ్చినా కానీ మా దీపుకు కూడా నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, నీకు కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తక్కువ శాలరీ అని అనుకోవద్దు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏదైతే జాబ్ వచ్చిందో నువ్వు అందులో జాయిన్ అయిపో. నీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకునే కొద్దీ నీకు మంచి శాలరీ ప్లస్ మంచి కంపెనీస్లో ఇంకా ట్రై చేసుకోవచ్చు తర్వాత. సో ఏదైతే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చిందో అందులో జాయిన్ అయిపో అని చెప్తాను నేను. తక్కువ శాలరీ అంటత్తయ్యా అని చెప్పింది మా దీపు నాకు. ఏం పర్వాలేదు, శాలరీది ఏం లేదు, నువ్వు జాయిన్ అయిపో అని చెప్పా. వాళ్ళంతా బీటెక్ చదువుకున్న పిల్లలు. నేనైతే ఇదే చెప్తానండి. నేను వాళ్ళకంటే చాలా తక్కువ చదువుకున్నాను. ప్లస్ నాది వానాకాలం చదువు అంటారు కదా, అలాంటి చదువు అనమాట. నేనే ఇలా ఉన్నాను అని అంటే ఇంకా మంచిగా చదువుకున్న వాళ్ళు ఇంటి పని చేసుకుంటానికి ఉంటారనమాట. ఇంట్లో పనులు చేయడానికి చాలామంది ఉన్నారు చేసుకుంటూ కూడా. వాళ్ళకైతే నేనైతే ఎంకరేజే చేస్తానండి. డెఫినెట్గా జాబ్ చెయ్యండి. ఇంకొకటి ఏంటి, బయటికి వెళ్ళడానికి కుదరదు, ప్లస్ మాకు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. టీచర్స్ జాబ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు పిల్లల్ని మీరు స్కూల్కి పంపుతారు కదా, వాళ్ళతో పాటు మీరు కూడా స్కూల్కి వెళ్ళారనుకోండి, పిల్లలు వచ్చేసే టైంకి మీరు కూడా రిటర్న్ వచ్చేస్తారు కదా. అది మీకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అని నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటి అంటే మన హస్బెండ్స్కి మనం సపోర్ట్ చేయడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలకి కూడా మనంతటా మన ఓన్గా స్పెండ్ చేసుకోవచ్చు, హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా. చిన్నవి మనం కూడా ఏదైనా చీరలు కొనుక్కోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, లేకపోతే చిన్న 1 గ్రామ్ జ్యువెలరీ అయినా కానివ్వండి, అది కొనుక్కోవాలన్నా జ్యువెలరీ షాప్స్లో గోల్డ్ స్కీమ్స్ వేసుకోవచ్చు, సిల్వర్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. చాలా ఆప్షన్స్ మనంతటా మన ఓన్గా మనమే క్రియేట్ చేసుకోవచ్చండి. నేనైతే చాలా ఎంకరేజ్ చేస్తాను. డూ వెల్, మంచి జాబ్లో జాయిన్ అవ్వండి. లేకపోతే చిన్నగా అయినా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా అది గ్రో అవుతుంది. మోర్ ఓవర్ పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్గా ఆలోచించండి. ఇంకా రాదేమో, చెయ్యలేమేమో, ఇలాంటివన్నీ అసలు అనుకోవద్దు. ఇలాంటివి అనుకుంటే మనం అస్సలు ముందరికి వెళ్ళలేము. నేను అప్పంటేనే నాకు చాలా భయం అండి. అలాంటిది హోమ్ లోన్ తీసుకుని మరీ నేను ఇల్లు కొన్నాను. లక్షల్లో వేలల్లో కూడా కాదు. సో కాన్ఫిడెన్స్ ఉంది నాకు, నేను అప్పు తీర్చేస్తాను అని చెప్పి. అందుకనే కదా తీసుకున్నాను, తీరుస్తున్నాను కూడా. ఇంకొక 2 years ఉంటే అయిపోతుంది. యాక్చువల్గా వాళ్ళు 20 yearsకి ఇచ్చారు. ఇప్పటికి మాకు 9th year రన్ అవుతుందన్నమాట. ఈ లోపలే క్లియర్ చేద్దామని అనుకుంటున్నా. కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే పాజిటివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక నా వర్డ్స్తో ఓకే అని అనుకుంటే తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.